అందరికీ నమస్కారం అండి. ఈరోజు నుండి మనకి శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారు మనకి 9 అలంకారములతో కనపడతారు. ఈరోజు అమ్మవారు మనకి బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు మనకి గురువారము, తిథి వచ్చేసి అశ్వయుజ శుద్ధ పాడ్యమి ఈరోజు అండి. ఈరోజు నుండి మొదలుకొని 9 రోజులు 9 అలంకారాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. ఈరోజు మనము అంటే 9 రోజులు మనము అమ్మవారికి 9 నైవేద్యాలతో పూజిస్తాము. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. ఎరుపు రంగు పువ్వులతోనే ఎక్కువ అమ్మవారికి మనము పూజ చేస్తాము. అలాగే అమ్మవారికి మనం ఎక్కువగా తామర పూలతో, తామర విత్తనాలతో కూడా పూజ చేస్తే చాలా మంచిదండి. మనము ఈరోజు నుండి ఎవరెవరు అమ్మవారికి అంటే కొంతమంది అమ్మవారికి మాలధారణ చేసుకుంటారు, కొంతమంది మామూలుగా పూజ చేస్తారు, కొంతమంది మొత్తం ఉపవాసంతో ఉండి సాయంత్రము వేళల్లో భోజనాలు చేస్తూ ఉంటారండి. అట్లా అన్ని రకాలుగా అమ్మవారిని పూజ చేస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరికీ కలగాలని అందరము ఆశిద్దామండి. ఈరోజు మేము ఈరోజు ఫస్ట్ డే చేసామండి. ఈరోజు మేము అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ పెట్టామండి. కొంతమంది అమ్మవారి మాలధారణ చేస్తూ అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టుకొని ఎంతో అంటే అమ్మవారి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు కూడా చేస్తూ ఉంటారండి. దీక్ష తీసుకొని అమ్మవారి దీక్ష తీసుకొని కూడా చేస్తూ ఉంటారు.